సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు గడుస్తుంది. అలానే విద్యా వ్యవస్థని కూటమి ప్రభుత్వం కూకటి వేళతో సహా కూల్చివేసిందనేటువంటి విమర్శ విపక్షం వైసీపీ పదే పదే చెబుతోంది. గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో నాడు నేడు పేరిట విద్యా వ్యవస్థను ఉన్నత స్థాయిలో తీర్చిదిద్దితే కూటమి ప్రభుత్వం దాన్ని మొత్తాన్ని కూల్చేసిందనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. అయితే ఇప్పుడు తాజాగా ఎసర్ రిపోర్ట్ వచ్చింది. ఈ రిపోర్ట్ని కూటమి ప్రభుత్వం కోట్ చేస్తుంది. ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ 2018 నాటి డేటాని 2024 నాటి డేటాని కంపేర్ చేస్తూ కొన్ని ట్వీట్లు కూడా చేశారు. అలానే గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వ హయాంలోనే విద్యాశాఖ మరింత దిగజారిన ఫలితాలు చూపించింది అనేది ఈ అంశాల విశ్లేషణను బట్టి చూస్తే అర్థమయ్యేటువంటి విషయం. సో ఇందులో వాస్తవం ఎంత, అసలు ఎసర్ రిపోర్టుకు ఉన్నటువంటి ప్రామాణికత ఏంటి, విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు, అనలిస్ట్. సుబ్రహ్మణ్యం గారు నమస్కారం. నమస్కారం సార్. ఎసర్ రిపోర్ట్ గురించి మాట్లాడుతున్నారు నారా లోకేష్ గారు, ప్రస్తుత విద్యాశాఖ మంత్రి. కంప్లీట్గా ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ను తీసుకొస్తామని ఏం చెప్తున్నారు. ఇంకోవైపు నుంచి గత ప్రభుత్వంలోనే అద్భుతమైన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది అని చెప్పని విపక్షం చెప్తుంది. సో ఇప్పుడు ఈ ఎసర్ రిపోర్టు దానికి దీనికి ఆర్పార్ క్లారిటీ ఇచ్చేసేటువంటి రిపోర్ట్గా మనం చూడొచ్చా? ఖచ్చితంగా చూడొచ్చు సార్. ఇదేంటంటే ఏ టీడీపీ వాళ్ళు చేసింది కాదు, లేదా వైసీపీ వాళ్ళు చేసింది కాదు. ఇది ఒక కంట్రీ లెవెల్లో ఒక క్రెడిబిలిటీ ఉన్నటువంటి ఒక సంస్థ చేసినటువంటి రిపోర్ట్. ఇది అన్ని స్టేట్లకు చేసిస్తారు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కూడా చేసిచ్చినారు. మొత్తం దేశవ్యాప్తంగా చేసిచ్చినారు. అందులో ఆంధ్రప్రదేశ్ కూడా చేసిచ్చినారు. ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే సార్, 2018 అప్పుడు స్కూల్లో ఉన్న పరిస్థితులు ఏంటి, ఇప్పుడు స్కూల్లో ఉన్న పరిస్థితులు ఏంటి, వీటి రెండింటిని కనుక కంపేర్ చేసి కనుక మనం మాట్లాడితే ఎవరు ఏం చేసినారన్నది క్లియర్గా జనాలకు అర్థమయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది సార్. ఇప్పుడు ఈ రిపోర్ట్ చూసినారంటే ప్రభుత్వ బడుల్లో 6 నుంచి 14 ఇప్పుడు అసర్ అనేది ఒక ఈ డేటా చూద్దాం. ఇది అసర్ అఫీషియల్ రిపోర్ట్కి సంబంధించినటువంటి డేటా. ఇది ఇందులో చెప్తే యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ 2024. ఈ సంస్థ ఏంటంటే ప్రతిసారి కూడా రాష్ట్రంలోనూ దేశంలోనూ మొత్తం విద్యా వ్యవస్థ పైన అధ్యయనాలు చేస్తూ ఇయర్లీ రిపోర్ట్స్ రిలీజ్ చేస్తుంది. ఇది అసర్ అబ్రివేషన్, యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ 2024. ఇది 24 మనం చూస్తున్నాం. హోమ్ పేజ్లోకి వెళ్తే మొత్తం మీకు డీటెయిల్స్ అన్ని కూడా ఇందులో కనిపిస్తాయి. సో ఇది ఎవరైనా కానీ ఎనీబడి కానీ యాక్సెస్ ఏంటి, ఇది ఒక్కరికి మాత్రమే వచ్చేది కాదు, పబ్లిక్ డొమైన్ లో ఉండేటువంటి అందుబాటులో డాక్యుమెంట్ ఇది. సో ఇందులో చాలా క్లియర్ గా ప్రతి సంవత్సరం ఎడ్యుకేషన్ సిస్టమ్ లో వస్తున్నటువంటి మార్పులు, విద్యా వ్యవస్థలో జరుగుతున్నటువంటి పరిణామాలు, వీటన్నింటి అసలు దేశంలో ఎంతమంది పిల్లలు చదువుకుంటున్నారు, ఓవరాల్ రిపోర్ట్ 605 డిస్ట్రిక్ట్స్ లో చేసిన 17,997 గ్రామాలు, అలానే 6,49,491 మంది పిల్లలతో. సో వీళ్ళందరికీ సంబంధించి ఇన్ఫర్మేషన్ తీసుకుని ఈ ఎస్ఆర్ 2024 రిపోర్ట్ రిలీజ్ అయింది. సో ఈ రిపోర్ట్ లో ఇప్పుడు మీరు చెప్పినటువంటి చెప్పినటువంటి డేటా మనం ఒకసారి చూస్తే కనుక ఇది ఏపీకి సంబంధించినటువంటి రిపోర్టు, ఎస్ఆర్ ఇచ్చినటువంటి ఏపీకి సంబంధించినటువంటి రిపోర్టు. సో కేటగిరీస్ వైజ్గా ఎక్కడికక్కడ ఇక్కడ విశ్లేషణలు చేస్తూ వాళ్ళు ఇచ్చినటువంటి ఎన్రోల్మెంట్ అనమాట. అంటే ఇక్కడ అనాలిసిస్ కూడా ఎలా ఇచ్చారంటే డేటా ఈజ్ నాట్ ప్రెజెంటెడ్ వేర్ శాంపిల్ సైజ్ ఈజ్ ఇన్సఫిషియంట్. అవును, అంత సిగ్నిఫికెంట్ గా లేని దగ్గర చోట్ల డేటా ఇవ్వలేదు వాళ్ళు. సో ఇది ఒక అథెంటిక్ రిపోర్ట్ కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఎడ్యుకేషన్ సిస్టమ్ లో కూడా మొత్తం ఏజ్ గ్రూప్ వైజ్ గా మనం ఒకసారి ఈ డేటాను చూస్తే ఏజ్ గ్రూప్ వైజ్ గా ఎంతమంది ఎక్కడ చదువుకుంటారు, గవర్నమెంట్ స్కూల్స్ లో ఎంతమంది చదువుకుంటున్నారు, ప్రైవేట్ స్కూల్స్ లో ఎంతమంది చదువుకుంటున్నారు. గవర్నమెంట్ స్కూల్ కి ప్రైవేట్ స్కూల్ కి మనం చాలా ప్రైవేట్ వ్యవస్థ చాలా పెద్దది అనుకుంటాం, కానీ యాక్చువల్గా అంత కాదు. స్టిల్ ఇది 40% క్రాస్ చేసినటువంటి లేదు. ఒక 7 to 10 ఏజ్ గ్రూప్ బాయ్స్ లో మాత్రమే 44% ఉంది. సో టోటల్ యావరేజ్ లో చూస్తే కనుక 34.4% మాత్రమే గవర్నమెంట్ స్కూల్ ఎడ్యుకేషన్, మిగతా అంతా ప్రైవేట్ స్కూల్ ఎడ్యుకేషన్. గవర్నమెంట్ లోనే 64% ఉంది. సో అంటే ప్రభుత్వ వ్యవస్థలో జరగబోయేటువంటి సంస్కరణలు కానీ, మార్పులు చేర్పులు కానీ సమాజం పైన, ముఖ్యంగా యంగ్స్టర్స్ మీద, యువతరం పైన విశేషమైన ప్రభావం చూపుతాయని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా ఈ డేటా చూస్తే ఖచ్చితంగా చెప్పచ్చు సార్. అంటే ఇంత పర్సెంటేజ్ ఆఫ్ పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నప్పుడు ఇప్పుడు ఇది కూడా గవర్నమెంట్కి ఒక కనువిప్పు రిపోర్ట్. ఇది యాక్చువల్గా మనకి ఏమనుకుంటామంటే ఈ ప్రైవేట్ సంస్థలు కొట్టేటటువంటి అడ్వర్టైజ్మెంట్లో అందరూ అక్కడికి పోయి చదువుకుంటున్నారని ఒక అపోహలో ఉంటాం. ఇప్పుడు ఈ డేటా మీరు చూసినారంటే ఇంచుమించు 75% అంటే 64% అంటే 1/3 ఆఫ్ డేటా 1/3 ఆఫ్ పీపుల్ వచ్చి ఆల్రెడీ ఇంకా స్టిల్ గవర్నమెంట్ స్కూల్లో ఉన్నారు.
సో గవర్నమెంట్ స్కూల్ని పటిష్టం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రిపోర్ట్ మీరు చూసినప్పుడు 2018-2024లో మీరు చూసినారంటే ప్రభుత్వ బడుల్లో 6 నుంచి 14 ఏళ్ళు చిన్నారులు హాజరు శాతం మీరు చూసినారంటే 2018లో ఆ వయసులో 6 నుంచి 14 సంవత్సరాలు అంటే ఇంచుమించు హై స్కూల్ పిల్లలు 9వ తరగతి 10వ తరగతి దాకా అనుకోండి 63.2% ఉంటే 2024 61.8% ఉంది. ఇప్పుడు దీని గురించి మనం మాట్లాడకుండా ఒక పాయింట్ మాట్లాడుకుందాం సార్. ఇంతకు ముందర ప్రభుత్వంలో నాడు నేడు అని చెప్పేసి స్కూల్కి రంగులు వేసినాము, ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చినాము, అమ్మఒడి ఇచ్చినాము, ఐబీ కరికులం తీసుకొచ్చి పెట్టినాము, ఇంత మంచి చేసినామని చెప్పేసి గవర్నమెంట్ చెప్పుకున్న సందర్భంలో ఒకవేళ అవన్నీ మంచిగా పనిచేసి ఉంటే ఈ హై స్కూల్ పిల్లల హాజరు శాతం ఎందుకు తగ్గాల అంటే ఇంచుమించు 63.2% నుంచి 61.8%, ఇంచుమించు 2% తగ్గాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అన్ని ఫెసిలిటీస్ ప్రైవేట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్లో పెట్టుంటే ఇది మనం అందరూ ఆలోచించవలసినటువంటి విషయం. ఒకసారి ఐబీ కరికులం ఇంగ్లీష్ మీడియం అని చెప్పేసి అందరూ ఆమోదించి ఉంటే ఎక్కువ మంది రావాలి కదా, ఇంకా ఎందుకు తగ్గినారు? అదొక పాయింట్. మళ్ళా తాగునీటి సౌకర్యం ఉన్న ప్రభుత్వ స్కూలు 2018లో మనం చూసినప్పుడు 58.1% ఉంటే 2024లో 55.9% ఉంది. అంటే ఆ ఫెసిలిటీస్ కూడా తగ్గినాయి. మరి అప్పుడు స్కూళ్ళకి ఖర్చు పెట్టిన డబ్బులు ఇప్పుడు ఒకనొక సందర్భంలో విన్నాం మనం 13,000 రూపాయలు ఎంతో అమ్మఒడికి ఇస్తుంటే 1,000 రూపాయలు అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ కోసం మీరు ఇవ్వండి అని చెప్పేసి తల్లిదండ్రులు కోరడం జరిగింది. మరి ఒకవేళ అది ప్రాపర్గా ఇంప్లిమెంట్ అయ్యి ఉంటే ఈ రోజు 58.1% నుంచి 55 ఎందుకు అలా జరిగి ఉండొచ్చు? ఇప్పుడు ఈ డేటాని చూస్తే మనం డీకోడ్ చేసి చూస్తే ప్రభుత్వ బడుల్లో 6 నుంచి 14 ఏళ్ల చిన్నారుల హాజరు శాతం అప్పుడు 63% ఉంది, 63.2% ఉంటే ఇప్పుడు 61.8% తగ్గింది. ఇక్కడ కనిపిస్తుంది క్లియర్ గా. తాగునీటి సౌకర్యం ఉన్న ప్రభుత్వ స్కూళ్ళు 58.1% ఉంటే 55.9% తగ్గింది. మరుగుదొడ్డి సౌకర్యం ఉన్న స్కూళ్ళు 86%, 86.4% ఉంటే ఇప్పుడు 78.4% స్టిల్. అది కూడా అమ్మఒడి ఇచ్చిన తర్వాత మళ్ళీ అమ్మఒడి అనేది ఇచ్చారు కాబట్టి తగ్గిందంటారా? పెరగాలంటే అసలు ఇక్కడ హాజరు శాతమే పెరగాలి. అదే సార్, ఇప్పుడు అంటే పిల్లలకి ఇప్పుడు మధ్యాహ్న భోజన పథకాన్ని ఎందుకు అమలు చేశారు? పిల్లలకి పౌష్టికాహారం వస్తుంది, ఇంట్లో తిండి పెట్టలేని స్థితిలో ఉన్న వాళ్ళు స్కూల్కి పంపిస్తారు, పిల్లల్ని పంపిస్తారని. అమ్మఒడి ఎందుకు పెట్టారు? ప్రైవేట్ స్కూల్లో ఫీజు కట్టలేని వాళ్ళు గవర్నమెంట్ స్కూల్ ప్రిఫర్ చేస్తారు. గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే వాళ్ళ అవసరాలు తీర్చడం కోసం కూడా అమ్మఒడి అనేది ఒక ఫైనాన్షియల్ సపోర్ట్ అని కదా చెప్పింది. అయినా హాజరు శాతం తగ్గింది. అయినా ఇప్పుడు మరుగుదొడ్డి సౌకర్యం ఉంది అన్నది. ఇప్పుడు బాలికలకు ప్రత్యేక మరుగుదొడ్లు అనేటువంటి విషయం చూడండి. ఇక్కడ ఇది ఏకంగా ఇది మరుగుదొడ్డి సౌకర్యం ఉన్నది ఇక్కడ 76.4% నుంచి 78% పడిపోయిందంటే ఆల్మోస్ట్ 8% డౌన్ ఫాల్ తగ్గింది. 8% దగ్గర పోయిందంటే మరి అమ్మఒడి డబ్బులు ఎక్కడ పోయింది? మళ్ళీ అమ్మఒడి డబ్బులు అని కాదు, మీరు ఇంకోటి ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ప్రత్యేక మరుగుదొడ్లు బాలికల కోసం ఉన్న 81% నుంచి 77%కి పడిపోయింది. ఇక్కడ కూడా మీకు మళ్ళీ ఒక 4% కనిపిస్తుంది. స్వచ్ఛ భారత్ ఏమైంది? స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ మిషన్ ఏమైంది? పిల్లలకి అమ్మఒడి ఇస్తే ఇక్కడ స్కూల్ ఎడ్యుకేషన్లో హాజరు శాతం పెరగాలి, అలానే ఫెసిలిటీస్ ఈ కింద ఉన్న 3 అంశాలు కూడా నేను ఎందుకని వీటిని ఫోకస్ చేస్తున్నానంటే కింద పేర్కొన్నటువంటి 3 అంశాలు. ఒక హాజరు శాతం అనే దాన్ని ఇంపాక్ట్ చేయగలిగేది కేవలం అమ్మఒడి అనేటువంటి స్కీమ్ అనుకుంటే కింద ఉన్నటువంటి 3 అంశాలని ఇంపాక్ట్ చేయగలిగేటువంటి అవకాశం ఉన్నది స్వచ్ఛాంధ్ర మిషన్, స్వచ్ఛ భారత్ మిషన్. స్వచ్ఛ భారత్ మిషన్ కింద హ్యాండ్ వాష్ ఈవెంట్స్ కూడా ఆర్గనైజ్ చేసి 2014-19 మధ్య కాలంలో అవార్డ్స్ ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్, ఫండ్స్ ఇచ్చింది. అవన్నీ ఏమైనాయి? ఓపెన్ డిఫెకేషన్స్ పూర్తి స్థాయిలో రిమూవ్ చేయాలని చెప్పేసి పాఠశాలలో ప్రత్యేకంగా మరుగుదొడ్ల వ్యవస్థను తీసుకొచ్చింది. అవన్నీ ఏమైనాయి అంటే ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం నిద్రపోయిందా? ఇప్పుడు మ్యాచింగ్ గ్రాంట్లు ఇస్తే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలను కూడా ఉపయోగించుకోలేకపోయిందా? ఇక్కడ అలాగే అది ఒక ఆస్పెక్ట్. అయితే 2019 వరకు 78% ఉన్నది, 81%, 82% ఉన్నది, 86% ఉన్నది, 78%కి పడిపోతుంది. అంటే మెయింటెనెన్స్ లేక అవి కూలిపోయా, కట్టలేక కొత్తగా స్కూల్స్ వచ్చి కట్టలేదా? క్లారిటీ ఉండాలి కదా సార్. ఇప్పుడు అసలు ఏం జరిగి ఉండొచ్చు మొత్తం సినారీ? ఇప్పుడు దీంట్లో ఇప్పుడు ఈ డేటా మనం చూసినామంటే
మేము స్కూల్కి మంచి చేసినాము, నాడు నేడు పెట్టినాము, రంగులు కొట్టించినాము, అమ్మ ఒడి ఇచ్చినాము, ఐబీ కరికులం తీసుకొచ్చినాము, మొత్తం విద్యా వ్యవస్థనే ప్రక్షాళన చేసినామని అన్నప్పుడు అది జనాలకి నచ్చి ఉంటే, జనాలు మెచ్చి ఉంటే ఇంకా నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పెరగాల. హాజరు శాతం కానీ అది జరగలేదని అంటే ఇది కేవలం ప్రచార ఆర్భాటంగానే మిగిలిపోయిందా, లేకపోతే గ్రౌండ్ లెవెల్లో అది ఇంప్లిమెంటేషన్ అవ్వలేదా? ఎక్కడ గ్యాప్ ఉంది? ఒకవేళ గవర్నమెంట్ రిసోర్సెస్ అలకేట్ చేస్తుంటే మధ్యలో ఉన్న దళారులు వాటిని పూర్తిగా వాడకుండా ఏమన్నా హాంపట్ చేసినారా? సో ఇప్పుడు రెండు ఉండొచ్చు. ఇప్పుడు చాలా విమర్శలు ఉన్నాయి. ఆరోగ్యశ్రీ పథకం పెట్టి పేదవాళ్ళని ఆదుకున్నారు అని చెప్పిన ఒకవైపు అంటే, కార్పొరేట్ హాస్పిటల్కి ఇష్టం వచ్చినట్టుగా విచక్షణ లేకుండా ప్రభుత్వ ధనాన్ని ఇచ్చేశారు, ప్రభుత్వ ఆసుపత్రులు నాశనం అయిపోయినాయి దీనివల్ల అనేటువంటి విశ్లేషణ కూడా ఉంది. అంటే విత్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి, ఫ్యాక్ట్స్ తో ఎస్టాబ్లిష్ చేసిన కేసులు కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ వచ్చేసరికి ఏమవుతుందంటే ఆల్రెడీ ఆన్ గోయింగ్ స్కీమ్స్ ఆగిపోయినట్టు కనిపిస్తుంది, కొత్తగా ముందుకెళ్ళిన పరిస్థితి కనిపించట్లేదు. కేవలం నాడు నేడు అంటే రంగులేసి స్కూల్లో ఉన్నటువంటి బ్యూటిఫికేషన్, జరిగిందా ఈ సందేహం వస్తుంది. సో అంటే ఇప్పుడు అసర్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ని ఇట్లాంటి అంశాలకు సంబంధించి ఒక ప్రామాణికతగా తీసుకోవడానికి అవకాశం ఉందా? ఇప్పుడు ఛాలెంజింగ్ గా దీన్ని ముందుకు నడిపించేటువంటి స్కోప్ ఎంతవరకు ఉంటుంది? ఖచ్చితంగా. ఇప్పుడు ఇది థర్డ్ పార్టీ రిపోర్ట్ కాబట్టి ఎవరికి ఫేవర్కి ఇచ్చేది కాదు, దేశం మొత్తం మీద ఇచ్చేటటువంటి రిపోర్టు. ఈ రిపోర్టు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి కూడా ఒక ఐ ఓపెనర్ గా ఉపయోగపడుతుంది. ఇది ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ పదే పదే చెప్తుంది, మీరు ఇంగ్లీష్ మీడియం అని చెప్పి జనాలు భయపెట్టినారు అనేసి. సార్ ఇంగ్లీష్ మీడియము అవసరం సార్. ఎప్పుడు వాళ్ళు కాలేజీకి పోయే తర్వాత లేదా డిగ్రీ లెవెల్లో పోతారు. ఇప్పుడు మీరు నేను తెలుగు మీడియంలో చదివినాం, ఇంగ్లీష్ మాట్లాడమా ఏంటి? మనం ఎవడు వస్తాడు మన ముందు ఇంగ్లీష్ మాట్లాడాను, రమ్మని చెప్పండి చూద్దాం. ఎవడు వచ్చి మాట్లాడతారు, రమ్మని చెప్పండి చూద్దాం. మనం మాట్లాడడం మొదలు పెట్టినామంటే అంతెందుకు సార్, పెద్ద పెద్ద కంపెనీలు సీఈఓలంతా వాళ్ళ మదర్ టంగ్లో చదువుకొని పోయిన వాళ్ళు అంతెందుకు సార్. చైనా, కొరియా లాంటి దేశాల్లో ఇప్పటికి కూడా ప్రాథమిక విద్య వాళ్ళ ఓన్ భాషలోనే జరుగుతుంది సార్. ఇంగ్లీష్ అన్నది వన్ ఆఫ్ ద లాంగ్వేజ్, అది ఎలాగో నేర్చుకుంటారు. బహుశా ఈ ఇంగ్లీష్ మీడియం పెడతాం అని చెప్పినప్పుడు జనాలు భయపడిపోయి కానీ రావడం తగ్గిపోయినారా? ఆలోచించాల్సిన పాయింట్ ఇది. ఒక పక్క ఇంగ్లీష్ మీడియం మేము పెడుతున్నాము, అది ఒక ప్రమోటింగ్ టూల్గా మారుతుందని చెప్పేసి అప్పుడు గవర్నమెంట్ భావించింది. కానీ అది ఎంతవరకు వర్క్ అయింది? ఒకవేళ అది కూడా అనుకుందాం సార్, ఇంగ్లీష్ మీడియం పెట్టాలనేసి వాళ్ళు నిర్ణయం తీసుకునేది కానీ ప్రజలు ఆమోదించి ఉంటే పర్సంటేజ్ ఆఫ్ అటెండెన్స్ పెరిగి ఉండాలి కదా స్కూల్స్లో, అది కూడా పెరగలేదు కదా. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతున్నది ఏంటి అని అంటే, ఏదో ఒక ప్రచారానికి ఈ స్కూల్స్ని వాడుకున్న విధంగానే మనం చూడాలి. ఇప్పుడు కొంతమంది యూట్యూబర్స్ వచ్చి మాట్లాడడం మొదలుపెట్టినారు, ఐబీ కరికులం బెటరా, ఈ కరికులం బెటరా అంటే. ఖచ్చితంగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ స్టడీస్ ఖచ్చితంగా బెటరు, కానీ ఆ లెవెల్లో స్టూడెంట్స్ అర్థం చేసుకొని కోపప్ చేయగలిగినటువంటి ప్రజెంట్ స్టేటస్ ఉందా? సో బేసిక్ నాలెడ్జ్ ఇచ్చిన తర్వాత వీటన్నిటి మీద ఖచ్చితంగా చేయాలి. ఇప్పుడు మనము అప్పుడు ప్రైవేట్ స్కూల్, గవర్నమెంట్ స్కూల్లో మనందరం గవర్నమెంట్ స్కూల్లోనే చదివినాం. గవర్నమెంట్ స్కూల్లో చదివేటప్పుడు ఒక్కసారిగా తీసుకొచ్చి ఇంగ్లీష్ మీడియంలో వేస్తుంటే మన బతికి ఏమై ఉంటుంది? అది గ్రాడ్యువల్గా పోవాల్సిన. ఇప్పటివరకు చెప్పిన మాటలన్నీ ఇంగ్లీష్ మీడియంని అణిచేయడం వలన విద్యార్థులు నష్టపోయారు అనేది, నాడు నేడు ద్వారా అద్భుతాలు చేసేటువంటి వ్యవస్థ అంతా ఇప్పుడు కుప్పకూలిపోయింది అనేది, ఇవన్నీ కూడా ఒట్టి అభూత కల్పనలు మాత్రమే అని అనుకోవాలా? ఇప్పుడు ఈ రిపోర్ట్ చూస్తే అలాగే అనుకోవాలి సార్. ఇప్పుడు నంబర్ స్పీక్స్, ఎవరు ఎన్ని మాట్లాడినా మీడియా ముందరకు వచ్చి నేను అది చేసినాను ఇది చేసిన ఒక వ్యవస్థకు సంబంధించి మేము అది చేసినాము, రంగులు వేయించినాము, ఐబీ కరికులం పెట్టినాము, ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చినాము చెప్పుకోవచ్చు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నంబర్ స్పీక్స్. నంబర్స్ చెప్తాయి నిజాలు, మనం చెప్పుకునే మాటలు ఒక కొత్త చర్చను లేవదీసింది. ఖచ్చితంగా ఇప్పుడు జరిగిపోయినప్పటికీ ఒకవేళ రాజకీయంగా వాడుకోవాలంటే వాడుకోవచ్చు, ఎవరికి అనుకూలంగా వాళ్ళు. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి గవర్నమెంట్కి ఈ రిపోర్ట్ వచ్చేసి ఒక ఐ ఓపెనర్ గా ఉపయోగపడుతుంది. ఇప్పుడున్న గవర్నమెంట్ ఇంకొంచెం ఎక్కువ వర్క్ చేయాలి, ఖచ్చితంగా వర్క్ చేయాలి సార్. ఇప్పుడు 64% ఆన్ యావరేజ్ వచ్చి స్టిల్ స్టూడెంట్స్ గవర్నమెంట్ సెక్టర్ లోనే ఉండారు. ఇప్పుడు ఎందుకు సార్? ఐఐటీస్ తీసుకోండి, గవర్నమెంట్ ఫండెడ్. కొన్ని ఐఐఎంస్ తీసుకోండి, గవర్నమెంట్ అఫిలియేటెడ్. అంటే అది ఉన్నత విద్య, ఓకే, ఉన్నత విద్యలో డిఫరెంట్ పారామీటర్స్ ఉంటాయి. ప్రాథమిక విద్యలో, హై స్కూల్ చదువులో కూడా రాష్ట్ర వ్యాప్తంగా లెక్కలు చూసినప్పుడు 64% మంది స్టిల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ లోనే చదువుతున్నారు. ప్రభుత్వ పాఠశాలను చిన్న చూపు చూసేవాళ్ళు కళ్ళు తెరుచుకోవాలి, కళ్ళు ఖచ్చితంగా తెరవాలి. ఎందుకంటే సార్ ఇప్పుడు అందరూ ప్రైవేట్ స్కూల్కి డబ్బులు పెట్టుకొని పోయే అంత స్తోమత లేదు కదా ఇప్పుడు. కాకపోతే ఈ గవర్నమెంట్ వచ్చిన మొదట్లో వాళ్ళు కొన్ని అనలిటిక్స్ రివీల్ చేసినారు.
ఎన్నో స్టూడెంట్స్ లేకుండా రన్ చేస్తాం. 20 మంది స్టూడెంట్స్ స్కూల్స్ రన్ చేస్తున్నాయి. లాస్ట్ టైం చాలా జరిగిందండి. ఎయిడెడ్ స్కూల్స్ కూడా వదిలేసి పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది కదా. ఎయిడెడ్ స్కూల్స్ తీసేశారు, చాలా వ్యవస్థలు జరిగినాయి. సో మొత్తం మీద ఎస్ఆర్ రిపోర్ట్ ఒక కనువిప్పు కలిగించింది. ప్రస్తుత గవర్నమెంట్ కూడా దీన్ని ఒక అనాలిసిస్ గా తీసుకొని రాబోయే 5 సంవత్సరాల్లో ఈ పరిస్థితిని గాడులో పెడితే గనక ఎంతో మంది పేదవాళ్ళకి గవర్నమెంట్ స్కూల్లో ప్రమాణాలు పెంచుతూ టీచింగ్ పరంగా కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కానీ అన్ని రకాలుగా ఇప్పుడు ఆ డైరెక్షన్లోనే పనిచేస్తున్నారు అనుకోండి. వాళ్ళు రివీల్ చేస్తున్నారు. ఇప్పుడు ఒక గుడ్ పాయింట్ ఏంటంటే టైమ్ అండ్ అగైన్ డిస్కస్ చేస్తున్నారు. వాళ్ళు తీసుకున్నటువంటి ఇనిషియేటివ్స్ పబ్లిక్కి రివీల్ చేస్తున్నారు. జనాల యొక్క కాన్ఫిడెన్స్ పొందడానికి ట్రై చేస్తున్నారు. ఇది ఇంతకుముందు జరగదు. రంగులు వేసేసి నాడు నేడు అయిపోయింది, ఐబీ కరికులం పెట్టేసినాము. కాన్ఫిడెన్షియల్ జీవోలే కదా, అసలు బయటకి ఓపెన్ ఫారం లో పెట్టినే లేదు. జియో అయ్యారే క్లోజ్ అయింది. అదే సార్, అదే ఇప్పుడు జనాలు ఇది గమనించాలి ప్రతి ఒక్కరు. గవర్నమెంట్ కూడా ఈ రిపోర్ట్ తర్వాత ఎక్కడెక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో అవన్నీ అనలైజ్ చేసుకొని ఇమ్మీడియట్ గా ఈ వ్యవస్థని బలోపేతం చేస్తే గనక 64% చదువుతున్నటువంటి స్టూడెంట్స్ మన విషయం ఏంటంటే 90%కి వెళ్ళాలి సార్. 90%కి వెళ్ళినప్పుడు మీరు ఎన్నైనా చూడండి, ఇంతకు ముందర చదువుకొని వచ్చిన వాళ్ళు ఈరోజు ప్రపంచాన్ని ఏలుతున్నారు. ఇప్పుడు ఈ సుందర్ పిచాయ్ లాంటి వాళ్ళు, సత్యనాథన్ లాంటి వాళ్ళు ఒకప్పుడు వాళ్ళు మనం మీడియాలో చదువుకుని పోయినోళ్లే వాళ్ళు, ఇక్కడి నుంచి తెలుగు చదువుకుని పోయినోళ్లే. సో మన మూలాలు మర్చిపోతే ఏ ఇంగ్లీష్ మీడియం మనల్ని కాపాడదు. ఇప్పటికీ చైనా, సౌత్ ఆఫ్రికా, ఇప్పుడు ఇవన్నీ కొరియా, ఇవన్నీ ప్రాథమిక విద్య వాళ్ళ ఓన్ భాషలోనే జరుగుతుంది సార్. ప్రాథమిక విద్య కాదు, ఉన్నత విద్య కూడా వాళ్ళ జరిగే ఎడ్యుకేషన్ సిస్టంలో దీని మీద కొంత నేను స్టడీ చేశాను కాబట్టి క్లారిటీ ఉంది. వాళ్ళు సైన్స్ అండ్ టెక్నాలజీని కూడా ట్రాన్స్లేట్ చేస్తారు, వాళ్ళ భాషలోకి మార్చుకుంటారు. కరెక్ట్. సో అందుకనే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడం చాలా కష్టం ఎవరికైనా. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఏం చేస్తాము, మన మాతృభాష వాదన మనకి ఎక్కడి వరకు ఉంటుంది, మనం మాక్సిమం తెలుగు భాషలో చెప్పాలనే దగ్గరే ఉంటాం మనం. వాళ్ళు ఏంటంటే ఇంగ్లీష్ కాదు, మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్ అంటే లాంగ్వేజ్గా ఉంటుంది, మ్యాథమెటిక్స్, సైన్స్, బయాలజీ ఇట్లాంటివి కూడా వాళ్ళ భాషలోకి తర్జుమా చేసి ఆ భాషలోనే చెప్తారు. సో అదే వాళ్ళకున్న మెయిన్ బేస్. ఇప్పుడు ఇజ్రాయెల్ చేసింది కూడా అదే కదా. సో అంటే అది భాషకు సంబంధించిన అంశం. బట్ ఓవరాల్గా అయితే ఈ రిపోర్ట్తో ప్రభుత్వానికి ఒక హెచ్చరిక లాంటిదిగా మనం చూడాలి. ఇమ్మీడియట్గా దాన్ని సీరియస్గా తీసుకొని మళ్ళీ ఈ వ్యవస్థని గాడిలో పెడితే కనుక ఎంతో మంది పేదవాళ్ళకు ఉపయోగపడుతుంది. ఇంగ్లీష్ మీడియం వస్తాయి సార్ వెనక ముందు, అది పెద్ద మ్యాటర్ కాదు. దాన్ని ఒక బూచిగా చూపించి జనాలను ఏదో మభ్య పెట్టాలంటే జరగదు. నేను ఇంగ్లీష్ చదివాం సార్, 6వ తరగతి దాకా ఏబిసిడీలు తెలియదు మనకు. ఈ రోజు మాట్లాడమా, ఎవరితో మాట్లాడడం సార్, ఎవరు వస్తారు రమ్మని చెప్పండి, మనం మాట్లాడమా ఇంగ్లీషు. సో అది మ్యాటర్ కాదు. ఇంగ్లీష్ అన్నది ఒక భాష. ఎవరో ఒక అతను చెప్తుంటే కూడా విన్నా, ఇంగ్లీష్ మాట్లాడడాన్ని చూసి ఎదుటి వాడిని తెలివైనోడిగా చూడడం ఒక ఇండియాలోనే ఉంది ఆ దౌర్భాగ్యం అని చెప్పేసి. ఏదేదో ఒక సామెత ఉంటుంది, రే అమెరికాలో అందరూ ఇంగ్లీష్లో మాట్లాడతారు, అమెరికాలో పల్లెటూరులో కూడా ఇంగ్లీష్లో మాట్లాడతారంట అన్నట్టు ఉంటుంది. ఇది కూడా మాట్లాడతారంట, అడుక్కునేవాడు ఇంగ్లీష్ మాట్లాడతారంట. సో అట్లా కామెడీ ఉంటుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. మా ఫ్రెండ్ ఒక అబ్బాయి కోవిడ్ టైంలో, అంటే వాడి కొడుకు ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటున్నాడు, తెలుగు మీడియంలో చదువుకుంటే ఆ భావం వేరుంటుంది. అక్కడ ఏదో ఒక చిన్న డిస్టర్బెన్స్ వస్తే ఆ పిల్లవాడు వాళ్ళ నాన్నని ఇంగ్లీష్లో తిట్టినటువంటి తిట్లు నేను చెప్తాను, మీరు ఏనండి ఒకసారి. వాడికి మీనింగ్ కూడా తెలియదు, ఎందుకంటే వాడికి తెలుగు తెలుసుంటే, వాళ్ళకి తెలుగులో చదువుకొని ఉండుంటే ఆ ఇంగ్లీష్లో ఈ మాటలు మాట్లాడితే తప్పని అర్థం ఏంటది. వాడు ఏమన్నాడు, యువర్ ఏ యూజ్లెస్ డాడ్, యువర్ ఏ స్టూపిడ్ డాడ్. ఇప్పుడు మా నాయన్ని తెలుగులో నువ్వు ఒక ఉపయోగం తండ్రి అని చెప్పని చూద్దాం, మక్కిలి రిటర్న్ అంటారు లేదు అంటే ఆ భావం తెలియకుండా పోతుంది జనాలకి. ఇంగ్లీష్ మీడియం అనేది ఒక స్టేజ్ క్యారీ కావాలంటే మాతృభాష ఉంటేనే కనెక్ట్ అవుతారు. సో ఖచ్చితంగా ప్రాథమిక విద్య, సెంట్రల్ గవర్నమెంట్ కూడా చెప్పింది కదా సార్, ప్రాథమిక విద్య అంటే ఎడ్యుకేషన్ పాలసీ ఓన్ లాంగ్వేజ్ ఉండే జరగాల. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఇంగ్లీష్ ఒక లాంగ్వేజ్ చెప్పింది. ఎంతమంది చెప్పినా కానీ మరి వాళ్ళ నిర్ణయాలు వాళ్ళకు ఉంటాయి కాబట్టి రైట్. ఇప్పుడు అవన్నీ వాస్తవం అయితే ఈ పర్సెంటేజ్ ఎందుకు తగ్గుతుంది, అదొకటి మనం ఒకసారి ఆలోచించాలన్నమాట. థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు. ఇది ఎస్ఆర్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఒక కొత్త చర్చని లేవదీసింది. గత ప్రభుత్వ హయాంలో నాడు నేడు పేరుతో అద్భుతాలు జరిగాయి, వాటన్నిటిని ఈ ప్రభుత్వం అడ్డుకుంటుంది అనేటువంటి విమర్శలకి ఒక సమాధానంలా ఇది నిలిచిపోతుందని సుబ్రహ్మణ్యం గారు అంటున్నారు. అలానే విద్యా వ్యవస్థలో మాతృభాషలో విద్యాబోధన జరిగితేనే రాబోయే రోజుల్లో భవిష్యత్ తరాలకు మేలు జరుగుతుందని ఆయన విశ్లేషిస్తున్నారు. ఇక ఎస్ఆర్ రిపోర్టు ప్రకారం చూస్తే కనుక ప్రభుత్వ పాఠశాలల్లోనే దాదాపు 64% విద్యార్థులు ఉన్నారనేటువంటి వాస్తవాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం, పాలకులు మరింత ఫోకస్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అలానే సౌకర్యాల కల్పన విషయంలో, విద్యా వ్యవస్థకి కావాల్సినటువంటి వనరుల కల్పన విషయంలో మరింత జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉందని సుబ్రహ్మణ్యం గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.